కాదు లాంచ్ అందని, బట్ ఏదైనా సరే లాంచ్ ఐ థింక్ నా పర్సనల్గా లాంచ్ అనేది ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్. దాని తర్వాత అది ఎట్లా సస్టైన్ అవుతుంది అనేది క్వాలిటీ బట్టే డిపెండ్ అవుతుంది. సో మనం ఎటువంటి సర్వీసెస్ ఇవ్వబోతున్నాము అండ్ పేషెంట్స్కి ఎంత ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్గా వీఆర్ గోయింగ్ టు ఆఫర్ ఆర్ సర్వీసెస్ పైననే డిఎన్ఏ అనేది బిల్డ్ అయ్యింది కూడా. సో బెంగళూరులో కూడా మనకి ఇన్ని ఏళ్ళు మంచిగా సస్టైన్ అవ్వడానికి కారణం ఈజ్ ఆర్ వెరీ ఆనెస్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ ద పీపుల్. సో అదే కంటిన్యూ అవ్వాలి అండ్ మంచి బెస్ట్ టీమ్ని. అండ్ ఇప్పుడు ఒక క్లినిక్ కానీ కంపెనీ కానీ ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే అదొక ఫౌండర్ మీదనే ఉండదు, కంప్లీట్ టీమ్ మీద ఉంటుంది, వాళ్ళదే ఎక్కువ రోల్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హైర్ ద రైట్ కైండ్ ఆఫ్ టీమ్ అండ్ ఆ టీమ్కి రైట్ కైండ్ ఆఫ్ ఎథిక్స్ చెప్పడము, అసలు కంపెనీ ఎథిక్స్ ఏంటి, వాట్ డూ వీ స్టాండ్ ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము ఇన్నేళ్ళుగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాము అండ్ త్రూ దిస్ జర్నీ చాలా ఐఎమ్ వెరీ బ్లెస్, మంచి టీమ్ దొరుకుతుంది. ప్రతి స్టెప్లో వీఆర్ ఏబుల్ టు బిల్డ్ ఓవర్ అండ్ ఓవర్ వాట్ వీఆర్ ఎవ్రీ సింగిల్ డే వీఆర్ ఏబుల్ టు బిల్డ్ ఆన్ ఇట్. వీఆర్ బ్రింగింగ్ ఇన్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్, వరల్డ్లో ఉండే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. అంతే సొల్లు కబుర్లు నేనేం చెప్పను, ఓకే? ఎందుకంటే ఒక క్లినిక్ కాకపోతే ఇంకో క్లినిక్లో కూడా అట్లాంటి మెషిన్స్ ఉంటాయి. అవన్నీ ఇట్స్ మా దగ్గరే యునీక్ మెషిన్ ఉంది అని అటువంటివి ఏమీ చెప్పను నేను. బట్ మా యునీక్నెస్ ఏంటంటే ఏ పేషెంట్కి కూడాను అనవసరమైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం కానీ అటువంటివి చేయము. ఒకవేళ నేను ఈ ట్రీట్మెంట్ నా పైన నేను చేసుకోగలను ఆర్ నా ఫ్యామిలీ మెంబర్స్ పైన నేను చేయగలను అన్న ట్రీట్మెంట్స్ని మేము పేషెంట్స్కి రికమెండ్ చేస్తాము. అండ్ మా స్ట్రెంగ్త్ ఏంటంటే పేషెంట్ ఫాలో అప్. ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. 4 మందులు రాసి ట్రీట్మెంట్ చేసి రేపు పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోయాక దాన్ని ఏ రకంగా ఫాలో అప్ ఎట్లా వాడాలి అది పెద్ద సమస్య అయిపోతుంది. అసలు పేషెంట్కి డాక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ అంటే క్లినిక్కి అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అయిపోయాక కనెక్షన్ అనేది ఉండదు. సో వీ వాంట్ టు మెయింటైన్ దట్ సార్ట్ ఆఫ్ హెల్దీ రిలేషన్షిప్ వేర్ ఒక ట్రీట్మెంట్ అయిపోయాక కూడా వాళ్ళు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది మేము ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాము. సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చాం, ఈ ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చాం, అవన్నీ ఉన్నాయి, అది లేదని కాదు. బట్ అది మా క్లినిక్ యొక్క హైలైట్ కాదు. హైలైట్ ఏంటంటే పేషెంట్కి ఏదైతే అవసరమో దేనివల్ల మంచి రిజల్ట్ రాగలదో దట్ ఈస్ వాట్ వీ విల్ రికమెండ్. మీ స్కిన్ అండ్ హెయిర్ అనేది దీస్ ఆర్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెసెస్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్. అది ఆ బేసిస్ పైన మేము ఏ ట్రీట్మెంట్ అన్నా చేసేది. సో మీరు ఒక యాక్నేతో వచ్చారు అంటే 4 మందులు ఆర్ క్రీమ్స్ రాసి పంపించడం కాదు, దేనివల్ల మీకు యాక్నే ఇంటర్నల్గా ట్రిగర్ అవుతుంది అనేది మేము చూసి డైటరీ మోడిఫికేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చేస్తుంటాము. సో వీ హ్యావ్ అ ప్రోగ్రామ్ కాల్ DNA 360. అందులో వీ హ్యావ్ మల్టీడిసిప్లినరీ కన్సల్టేషన్స్ వేర్ మీకు న్యూట్రిషనిస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అండ్ వీ హ్యావ్ గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరూ ఉంటేనే మీకు PCOD ఇటువంటి కండిషన్స్ని ట్రీట్ చేయడం కుదురుతుంది. సో వీ ఫాలో అ 360-degree అప్రోచ్ అండ్ ఓన్లీ స్కిన్ అండ్ హెయిర్ అంటే ఏదైతే సూపర్ఫిషియల్ కన్సర్న్ లాగా చూడము, వీ ట్రీట్ యూ ఫ్రమ్ విత్ ఇన్. అది మా స్పెషాలిటీ. సో దట్ ఈస్ హౌ ఐ థింక్ వీఆర్ వెరీ డిఫరెంట్. అండ్ సోరియాసిస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి సోరియాసిస్ వినే ఉంటారు. ఇట్స్ అ వెరీ హైలీ రికరెంట్ కండిషన్ అండ్ ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ కండిషన్. అంటే చాలా స్టబర్న్ కన్సర్న్ అండ్ హైలీ రికరెంట్ కండిషన్. సో దాన్ని కూడా వీ హ్యావ్ వెరీ హై సక్సెస్ రేట్స్, సస్టైన్ సక్సెస్ రేట్స్ విత్ సోరియాసిస్ బికాస్ ఆఫ్ డైటరీ చేంజెస్. సో డైట్ అండ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము ఇన్ అవర్ ప్రాక్టీస్. పేషెంట్ ప్రైవసీ అనేది ఇట్స్ అవర్ టాప్ మోస్ట్ కన్సర్న్. ఇప్పుడు మేము ఇన్నేళ్ళుగా ఇట్స్ 10 years దట్ DNA is DNA పెట్టి మేము 10 years అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు. అండ్ ఫ్రమ్ ద డే 1 ఐ హ్యాడ్ అ ఫోటోగ్రాఫర్ వేర్ ఇన్ ఆల్ ద పిక్చర్స్ ఆర్ డాక్యుమెంటెడ్. వీఆర్ వెరీ హై ఆన్ డేటా. బట్ ఇప్పటికీ ఆ ప్రాబ్లం ఎందుకు రాదు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కన్సెంటెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్ అండ్ సేఫ్డ్ ప్రాపర్లీ. ఇష్టం వచ్చినట్టు ఫోన్లలో ఏ ఫోన్లో పడితే ఆ ఫోన్లో తీయము. దేర్ ఇస్ అ డెడికేటెడ్ ఫోన్, దేర్ ఇస్ అ డెడికేటెడ్ కెమెరా అండ్ దేర్ ఇస్ అ ప్రాపర్ వే ఆఫ్ స్టోరింగ్ దీస్ థింగ్స్. అండ్ ఏ పేషెంట్ అన్నా మేము వీడియో రికార్డ్ చేసినా ఏం చేసినా సరే కన్సెంట్ లేకుండా ఎక్కడ పెట్టము. సో మేము వీలైనంత వరకు వీ టేక్ అవర్ మెజర్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్ అ క్లినికల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ ఉంటుంది దానికి. మా క్లినిక్లోనే మేము చాలా ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము మా ఓన్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నాము. మై హస్బెండ్స్ హెల్ప్తో, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో వాళ్ళ హెల్ప్తో మేము ఏఐతో ద్వారా ఇంటిగ్రేట్ చేసుకొని క్లినికల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ మా ఓన్ది మేము బిల్డ్ చేస్తున్నాము. అండ్ చాలా తొందరలో డిఎమేషన్ మీకు యాప్లో వస్తుంది. మరి ఇదంతా మేము పేషెంట్స్ కోసం చేసేదే. మాకు అది బిల్డ్ చేయాలంటే డబ్బులు అవుతాయి. ఇట్స్ నాట్ దట్ సంబడీ ఈస్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. బట్ పేషెంట్స్కి ఏ రకంగా మనము లైఫ్ని ఈజీ చేయొచ్చు అండ్ ఏ రకంగా కంప్లైంట్స్ పెంచవచ్చు ఈ థాట్లోనే DNA యాప్ కూడా వస్తుంది. హైదరాబాద్లో పీపుల్ బస్సులు ఫ్లైట్లు వేసుకొని దే వర్ కమింగ్ టు టేక్ అపాయింట్మెంట్స్ ఇన్ బెంగళూరు. ఇట్లా కాదు అని ఈ డెసిషన్ స్ట్రాంగ్గా లేదు, ఇంక ఇంట్లో కన్విన్స్ చేసి పెట్టాలి అనేది ఏమవుతుందంటే దేర్ వాజ్ అ బ్రైడ్ హూ కేమ్ 3 months or 4 months బ్యాక్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళకి దొరికేసరికి స్లాట్ 4 months తర్వాత దొరికింది. తన పెళ్ళి 1 weekలో ఉన్నింది అండ్ షీ వాంటెడ్ టు గెట్ సో మెనీ ట్రీట్మెంట్స్ డన్. అండ్ ప్రతిసారి టెలికాలింగ్ టీమ్ మాకు ఉన్న వాళ్ళు చెప్తారు, డాక్టర్ది దొరకకపోతే వేరే డాక్టర్స్ ఉన్నారు, లేదా మీ ఊర్లో మీకు ఎవరైనా రికమెండేషన్ కావాలంటే ఇస్తాము. బట్ చాలామంది వెళ్ళట్లేదు. సో తనకి ఇంకా 1 week పెళ్ళి ఉంది, ఇంకా నేను ఏం చేయాలి? వీ ఆల్సో హెల్ప్లెస్ కదండి, 1 weekలో ఏం ట్రీట్మెంట్స్ ఇవ్వగలము? సో అట్లా 2-3 instances అయ్యాయి. ఇంకా అప్పుడు చాలా బాధేసి
హైదరాబాద్ చెప్పాము. సో టు సే దాట్ డిఎన్ఏ అనే పేరులోనే మీకు డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్ అని పెట్టాను. ఐ నెవర్ సే ఇట్స్ ఎస్థెటిక్ క్లినిక్ ఆర్ ప్యూర్ డర్మటాలజీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. మాకు ఎంత బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ ప్యూర్ డర్మటాలజీ కేసెస్ చెన్నై నుంచి బ్యాగ్లు వేసుకొని వస్తారండి మాకు సోరియాసిస్ ట్రీట్మెంట్ కోసం. బికాస్ దే నో అంటే డైట్ ద్వారా వీఆర్ ఏబుల్ టు హీల్ అనేది పేషెంట్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్. ఇంకా మీరు ఇవన్నీ ఇస్ అ టెంపరీ వర్డ్ ఆఫ్ మౌత్కి మించిన మార్కెటింగే ఉండదు. సో సోరియాసిస్కి అండ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్కి కూడా మాకు మంచి పేషెంట్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎస్థెటిక్స్కి వీఆర్ వెరీ గుడ్ మిక్స్. అండ్ మా డాక్టర్స్ కూడాను కొంతమంది ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఓన్లీ ఎస్థెటిక్స్ అంటారు. మా దగ్గర కొంతమందికి ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఓన్లీ డర్మటాలజీ అని వచ్చిన డాక్టర్స్ కూడా ఉన్నారు మన టీంలో. సో ఇట్స్ వెరీ గుడ్ మిక్స్ ఆఫ్ బోత్ డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్. ఇక్కడ చాలా హాట్ అండ్ హ్యూమిడ్ ప్లేస్ కొంచెం, అంటే మరీ హ్యూమిడిటీ కూడా ఎక్కువ కాదు, ఇది కూడా డ్రైనే, బట్ ఇట్స్ వెరీ వెరీ హాట్. అక్కడ వచ్చేసి ఇట్స్ వెరీ డ్రై. అసలు మీకు బెంగళూరు వెదర్కి మీ మాయిశ్చర్ అంతా సక్ అయిపోతూ ఉంటుంది స్కిన్లో. అక్కడ సో ఎక్కువగా వాటర్ని ఎట్లా రెప్లెనిష్ చేయాలి, హైడ్రేషన్ ఎట్లా నిలుపుకోవాలని చూస్తుంటాము. ఇక్కడ మనం యూవీ డ్యామేజ్ని, హీట్తో ఇండ్యూస్ అయ్యే డ్యామేజ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ప్లస్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్ హైదరాబాద్ కూడా. సో డెఫినెట్గా ఉంటుంది డిఫరెన్స్ అనేది. మీరు ప్రిస్క్రిప్షన్స్ చూస్తే ఇదే పర్సన్ బెంగళూరులో అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కొంటున్నారు అంటే దెర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ ద ప్రోడక్ట్స్ ఫర్ షూర్. సింపుల్గా డిఎన్ఏ గురించి చెప్పాలంటే నో నాన్ సెన్స్ స్కిన్ కేర్ అంతే. ఇంకా దానికి మించి ఐ డోంట్ సే ఎనీథింగ్, జస్ట్ నో నాన్ సెన్స్ స్కిన్ కేర్. ఓ పెద్ద స్కిన్ కేర్ షుడ్ నాట్ బి కాంప్లికేటెడ్. స్కిన్ కేర్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ డూ ఇట్ షుడ్ బ్రింగ్ జాయ్, ఇట్ షుడ్ బి ఈజీ. అదేదో పెద్ద పనిలాగా అబ్బా ఇప్పుడు క్రీమ్ రాసుకోవాలా, అబ్బా ఇప్పుడు అది చేయాలా అన్నట్లు ఉండకూడదు. సింపుల్గా ఉండాలి. స్కిన్ కేర్ అంటే ఇట్ షుడ్ జస్ట్ బి అ పార్ట్ ఆఫ్. మీరు బ్రష్ చేసుకునేటప్పుడు అంటే మీరు రోజు బ్రష్ చేసుకుంటుంటే పెద్ద ఆలోచించాం కదా, ఇట్స్ జస్ట్ డైలీ థింగ్ దట్ యూ డూ. అట్లనే మీకు స్కిన్ కేర్ కూడా ఇట్ షుడ్ జస్ట్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ వితౌట్ మేకింగ్ అ బిగ్ సీన్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే. దట్ ఈస్ వాట్ డిఎన్ఏ ఇస్. ఫిల్లర్స్ అనేది ఒక ఆర్ట్. సో మనకి క్లినిక్లో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, బట్ ఫిల్లర్స్, ఇంజెక్టబుల్స్ అనేవి చాలా డిఫరెంట్ వేరే ప్రొసీజర్స్ కంటే. ఎందుకంటే లేజర్స్ కానీ ఎనర్జీ బేస్డ్ డివైజెస్ ఇటువంటి ప్రొసీజర్స్కి ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే మనం ఎంత ఎనర్జీ, ఏ కండిషన్కి, ఎవరి మీద ఎట్లా వాడాలి అనేది మోస్ట్ ఆఫ్ ద టైం సెట్ ఉంటుంది. సో మనము వేరే వాళ్ళని ట్రైన్ చేయొచ్చు. సో రిజల్ట్స్ అనేది కొంచెం ఎక్స్పెక్టెడ్ ఉంటాయి. బట్ ఫిల్లర్స్ వచ్చేసరికి ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంజెక్టర్స్ హ్యాండ్స్. సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎటువంటి ఎస్థెటిక్ అవుట్లుక్ ఉంది, అసలు ఫిల్లర్స్ని వాళ్ళు ఎలా పర్సీవ్ చేస్తారు, దాన్ని బట్టి చాలా రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఫిల్లర్స్కి చాలా అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్తో కూడా వస్తారు. సో వాళ్ళని మనం ఏ రకంగా కౌన్సిల్ చేస్తాము, వాళ్ళకి ఎటువంటి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మనం ఇన్స్టిల్ చేస్తామనే దానిపైన కూడా ఉంటుంది. సో ఫిల్లర్స్ మీరు ఎప్పుడైనా ఫిల్లర్స్ చేసుకుంటే వేరే వాళ్ళు చూసినప్పుడు ఓ యూ లుక్ ఫ్రెష్ ఆర్ యూ స్కిన్ లుక్స్ వెరీ నైస్ ఇటువంటివి వినాలి తప్ప అబ్బా నీ ఫిల్లర్స్ చాలా బాగా వచ్చాయి అంటే ఇట్స్ అ ఫెయిల్ జాబ్ ఇన్ మై ఒపీనియన్. అంటే ఫిల్లర్స్ చేసుకోవడం తప్పు అని కాదు, లేదా వేరే వాళ్ళకి తెలియకూడదని కాదు, బట్ ఫిల్లర్స్ జాబ్ ఇట్స్ టు ఎన్హాన్స్ యువర్ కాంటర్స్, ఫేషియల్ ఆప్టిమైజేషన్ అండ్ బ్యాలెన్సింగ్ తప్ప నాట్ టు చేంజ్ యూ కంప్లీట్లీ. ఆర్ ఫిల్లర్స్ ఫేస్ అంటామే అట్లా వస్తే ఇట్స్ నాట్ అ గుడ్ జాబ్. సో ఫిల్లర్స్కి నేను ఎప్పుడు చూసేది టూ థింగ్స్. ఒకటి మీకు ఇమీడియట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సే యువర్ అ బ్రైడ్ ఆర్ యువర్ గెటింగ్ రెడీ ఫర్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఆర్ ఒకేషన్ అండ్ మీరు ఫిల్లర్స్ ఒక్కసారి చేయించుకుందాం అనుకుంటున్నా సరే, ఆర్ యు ఆర్ సంబడి హూ వాంట్స్ టు డూ ఫిల్లర్స్ రిపీటెడ్లీ అండ్ రెగ్యులర్లీ, అంటే ఎవ్రీ ఇయర్ చేయించుకుంటూ ఉందాము ఇన్ ద లాంగ్ టర్మ్ అనుకుంటే, సో మీకు ఇప్పుడు మీ ఫిల్లర్స్ మీకు ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇదే ప్రొసీజర్ మీరు రెగ్యులర్గా చేయించుకుంటున్నా కూడా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకోవాలి. అంటే షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ విజన్ని మనం దృష్టిలో పెట్టుకొని మీకు ఎంత ఫిల్లర్, ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెట్టాలి అనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ యువర్ ఇంజెక్టర్. అందుకే కొన్ని ప్రొసీజర్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఫిల్లర్స్ కానీ, ఇటువంటి ప్రొసీజర్స్ మీరు చేయించుకునేటప్పుడు యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ అబౌట్ హూ ఈస్ డూయింగ్ ద ప్రొసీజర్ ఫర్ యూ అండ్ మీరు కూడా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. ప్రతి కేస్ ఇట్స్ అ ఛాలెంజింగ్ కేస్ ఓన్లీ. సో ఇట్లనే చేయాలి, ఇంతే పెట్టాలి, సో ఇట్లా చేస్తే ఇది అవుట్కమ్ అనేది ఉండదు. ఇట్స్ ఆన్ టేబుల్ అడాప్ట్ అవుతూ ఒక్కొక్క పాయింట్ తర్వాత అంటే కొంచెం కొంచెం ఇంజెక్ట్ చేశాక అది అడాప్ట్ అవుతూ వచ్చే ప్రాసెస్ వెరీ క్రియేటివ్లీ ఎంగేజింగ్ ప్రాసెస్ అనమాట. సో దట్ ఈస్ వై ఇట్స్ ఛాలెంజింగ్, ఇట్స్ క్రియేటివ్లీ ఛాలెంజింగ్. కాబట్టి ఇట్స్ రియలీ ఐ ఎంజాయ్ డూయింగ్ ద ప్రొసీజర్ అండ్ ఆన్ టేబుల్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి క్లయింట్స్ కూడా దాన్ని చూసి వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు. అబ్బా ఇట్లా ఉంటుందా ఫిల్లర్స్తో, మేము ఏదేదో అనుకున్నాము, వీ వెరీ స్కేర్డ్, అండ్ వాళ్ళు ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ టు సీ దట్ స్మైల్ ఆన్ ద క్లయింట్స్ ఫేస్ ఆల్సో. సో దట్స్ వై ఐ రియల్లీ లవ్ అండ్ ఎంజాయ్ డూయింగ్ ఫిల్లర్స్. ఇంకా అండ్ మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ నాకు ఎన్నో ఇయర్స్గా చేసుకుంటూ అంటే దే కీప్ కమింగ్ బ్యాక్ టు మీ. సో మేబీ ఎస్.